హాయ్ అండి, నేను సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. ప్రతి ప్రాజెక్ట్కి ఒక ఏదో ఒక లెర్నింగ్ అనేది ప్రతి ప్రాజెక్ట్ ఉంటానే ఉంటుంది అంతే సార్ కదా. లెసన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ప్రతి ప్రాజెక్ట్ ఒక లెసన్ ఒక లెసన్ కరెక్ట్ నేర్చుకుంటూనే ఉంటాం ఎప్పుడు కూడా. కరెక్ట్. ఇక ఒకటే నేను నిన్న ఏంటి అన్నది నాకు ఆలోచించాను సార్. అంటే నేను అసలు తీసుకోను సార్. తీసుకోను. తర్వాత మీరేంటి పక్క వాళ్ళు గొడవ ఉంటారు కదండి. ఇప్పుడు ఇలా అది చూడను, ఇది చూడను. సో రెండు మనకు అనవసరం కదండి, మంచిదే అది. సో మన పని ఏంటి, మన గొడవ ఏంటి, మనదేంటి, అంతే సార్. అంతే. మన సినిమా మనం రీచ్ అవుతున్నాం, మనం ఎలా చేయాలి. ఓకే, సినిమాలు ఇప్పుడు నెక్స్ట్ అవర్ వస్తున్నారు, ఎంత బడ్జెట్లో వస్తున్నారు, ఇదే ఉంటుంది తప్ప ఈ వేరే వాళ్ళ గురించి డిస్కషను, వేరే వాళ్ళ సినిమాల గురించో అది ఉండదు. అలానే ఇప్పుడు మనం ఇప్పుడు ఎలాగా మనం అలాగా అది ఉండదు సార్ నాకు. లేదండి, మీరు అన్నయ్యని చాలా దగ్గరగా చూసారు కాబట్టి అసలు మీకు ఇంకా ఓకే ఎలా అయినా బ్రతకొచ్చు. మనం మనిషి అనే వ్యక్తి ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కామన్. కానీ మనం నిలబడాలి అనే ధైర్యం ఆయన నుంచి తీసుకోవచ్చు అండి. ఇప్పుడు చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. అవునండి. ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళని నాట్ ఓన్లీ అన్నయ్య అనే కాదు, సొసైటీలో చాలా మంది వ్యక్తులను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. సో మీరు దగ్గరగా చూసారు అన్నయ్య కదా. అవును, నిజమండి. సో ఆయన కూడా ఏమంటాడంటే ఎప్పుడు పని చేసుకోవాలి. ఓకే. రెండు కరెక్ట్గా ట్రైన్ వస్తుంది, ట్రైన్ అప్పుడు నువ్వు ఎక్కాలి, ఆడ ఉండాలి, అది వెయిట్ చేస్తూ ఉండాలి. కరెక్ట్, అది. అవును. సో అలా చెప్తా ఉంటాడు. ఓకే. సో నేను కూడా అంతే సార్. అయితే ఫస్ట్ ఏంటంటే మనలో ఏంటి, మనల్ని ఇగ్నైట్ చేసేది లేకపోతే మనల్ని బూస్ట్ చేసేది ఒకటి ఏదో ఉంటుంది, మన ఎబిలిటీ మనకు తెలుస్తూ ఉంటుంది. దాన్ని పట్టుకొని వెళ్తూ ఉంటాను నేను. దాన్ని నమ్ముకొని మనకి పర్లే ఉంది, వెళ్తా ఉంటాం. మన మీద మనకి నమ్మకం అని ఒకటి ఉంటుంది కదా సార్, అదే స్ట్రెంత్. దాన్ని డెవలప్ చేసుకున్నాను నేను. అది కూడా డెవలప్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అవును సార్. కానీ మీరు చెప్పిన వెర్షన్లో 2-3 ప్రాజెక్టుల తర్వాత ఖచ్చితంగా మనకి ఐడియా అర్థమైపోయింది. ఓకే, ఈ రూట్లో వస్తున్నారు, ఇది ఇలా జరుగుతుందని. మరి 4th ప్రాజెక్ట్ కైనా తెలిసిపోయింది సార్. తెలిసిపోతుంది. ఇప్పుడు తెలిసిందా, ఓకే ఇప్పుడు ఇది ఏదో గాడి తప్పుతుంది, దీనికి ఏం చేయాలి, లేదు ముందే ఇది ఓకే సరిగా లేదు అన్నది ఇప్పుడు అర్థమైపోతుంది. ఓకే. అప్పుడు కొంచెం మొహమాటం అన్నది తగ్గించుకోవాలి అనిపిస్తుంది. చెప్పాలి, నిర్మోహమాటంగా ఉండాలి. ఓకే. ఓకే. లేకపోతే ముసుగులో గుద్దులాటల వల్ల ఏమవుతుందంటే అందరికీ నష్టం వస్తుంది. అదేది ఇప్పుడే ఆపేద్దాం, లేదు దీన్ని రెక్టిఫై చేసుకుని వెళ్దాం. ఓకే. దానివల్ల అందరికీ మంచిది, నాకు, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి. ముగ్గురే కదండి మెయిన్. మిగతా సినిమా తర్వాత వేరే పడేది ముగ్గురు మీదే. సాయి గారు, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు కెరీర్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏ హీరో అయినా సరే, రకరకాల హీరోలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఓకే ఒక హీరో యాక్షన్ హీరో, లేదా ఒక హీరో పలానా ఈ జోనర్లో సెట్ అవుతున్నారు అనే ఒక దాన్ని ఎంచుకుంటూ వెళ్తున్నారు. బట్ మీ గ్రాఫ్ మొత్తం చూసుకుంటే అటు మీరు లవ్ స్టోరీ చేశారు, మళ్ళీ యాక్షన్ సైడ్ ఉన్నారు, లేకపోతే ఒక థ్రిల్లర్ సైడ్ ఉన్నారు, అన్నిటిని టచ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అవును సార్. నేను ఎలానే ఉండాలని ఒక ప్లానింగ్తో వెళ్తున్నారా, లేకపోతే అంతే సార్? అంటే వేరే హీరోలు అయితే ఒకటి ఎంచుకుంటారు, ఆ రూట్లోనే కథలను మాత్రమే డిజైన్ చేసుకుంటారు. అవును సార్. మీ కెరీర్ అలా ఫస్ట్ లవ్ స్టోరీతో స్టార్ట్ అయింది 143. దాని తర్వాత మళ్ళీ మొత్తం మారింది. దేనికదే ఉంటుంది అసలు ఒకదానికి సంబంధం ఉండదు. ఆ జానర్స్ అట్లా మార్చుకుంటూ వచ్చారు. ఎనీ రీజన్? రీజన్ ఏం లేదు సార్. అంటే నేను ఇందులోనే నాకు ఇదే కరెక్ట్, నేను ఇందులోనే సరిపోతాను అన్నది నాకు లేదు సార్. లేదంటే నేను అన్నిటికీ సరిపోతాను అని నాకు ఉంది సార్ బలంగా. ఏదైనా నేను ముందు 2 విధాలు సార్. ఒకటి చేయగలం, 2 ఆ క్యారెక్టర్ మనకు సెట్ అవ్వాలి కూడా. అంటే ఇప్పుడు ఒక లుక్ డిజైన్ చేసాం అనుకో సార్, అది కూడా మన బాడీకి యాప్ట్ అవ్వాలి. 2 మనం చేయగలగాలి. 2 విధాలు ఉంటాయి. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అని చెప్పి మనం కాకి షర్ట్ సన్నగా ఉండి ఏది కరెక్ట్గా లేవనుకోండి, పోలీస్ ఆఫీసర్ సెట్ అవ్వదు. మనం యాక్ట్ చేసినా సరే ఓకే, బట్ ముందు బాడీకి కూడా ఆ క్యారెక్టర్ సెట్ అవ్వాలి కదండి. నేనేమనుకుంటానంటే మ్యాక్సిమం నేను అన్నిటికీ సెట్ అవుతాను.
అనే ఒక ఉంది సార్ నాకు నమ్మకం. అందుకనే నేను అంటే వేరియేషన్ కథ నచ్చిందంటే పట్టుకొని వెళ్ళిపోతానండి. అవును. అయితే ఏదైనా కొత్తగా వేరియేషన్ వస్తే ఉన్నది తీసుకుంటూ ఉంటాను. అంతే. ఓకే. సో ఇంకా బంపర్ ఆఫర్ తర్వాత కూడా బంపర్ ఆఫర్ లాగా కూడా చేయలేదు కదండి. అంటే ఈ ప్రశ్న అడగటానికి రీజను కొంతమంది హీరోలు పేర్లు ఇప్పుడు నేను ప్రస్తావించకపోయినా బట్ ఆ హీరోలు ఇప్పుడు సెట్ అయిపోయారు. ఒక రూట్ని క్రియేట్ చేసుకొని అదే మార్కెట్ చేసుకుంటున్నారు. అవును సార్, అవును. సో వాళ్ళు మీకు ఫ్రెండ్స్ ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. బట్ అది మీరు ఎందుకో అది క్రియేట్ చేసుకోవాలి, అది నాకు వద్దు సార్. ఓకే. ఎందుకంటే అదే సార్, ఇప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకొని వెళ్దాం సార్. ఓకే ఓకే. ఏదో ఒక టైంలో బాగుంటుంది, ఏదో ఒక టైంలో సెట్ అవుతుంది, అంతే కదండి. సో ఆర్టిస్ట్గా మనం అన్ని విధాలుగా చేయగలం అన్నప్పుడు చేసుకుంటూ వెళ్దాం అని నేను ఆలోచిస్తాను సార్ ఇప్పుడు కూడా. ఇప్పుడు నేను ఎన్నుకున్న కథలు కానీ, నేను ఓన్గా ప్రిపేర్ చేస్తున్న కథలు కానీ సార్ సపరేట్గానే, అంటే ఏదో ఒకటి మనం మన ఎబిలిటీని లేకపోతే మన మనకున్న స్ట్రెంగ్త్ని మనం కొత్తగా ఒకటి చేద్దాం. ఓకే ఓకే ఓకే. సో ఒకే దాంట్లో ఎందుకు అని అంతే. సో లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ సార్. ఎక్కడ జరిగింది సార్ ఆ ప్రయాణం? మీ ఫోన్లో చెప్తాను. అనంతపూర్ సార్. అనంతపూర్. ఇక్కడ నుంచి రాయలసీమ వెళ్ళిపోయారు. అనంతపూర్. ఓకే. ఇక్కడే ఉన్నారు. ఓకే. ఇప్పుడు అప్పుడు మ్యారేజ్ చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇండస్ట్రీకి అది మీరు హీరోకి వచ్చిన తర్వాత అంతే అండి. హీరోకి వచ్చినప్పుడు 143 అప్పటికే మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అప్పటికి ఇంకా అసలు ఇంకా అవునండి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. పక్కన మీకు రెస్పాన్సిబిలిటీస్ అంతే సార్. చేజింగ్ లేవు ఉన్నాయి. అనంతపూర్ నుంచి లేదు సార్, హైదరాబాద్ వరకు లేదు, ఈజీగా అయిపోయింది సార్. ట్రైన్ లోనే వచ్చారు. చేజింగ్ లేదు. ఇక అన్నయ్య ఉన్నారు, వదిన ఉంది, అమ్మ నాన్న అందరికి మాట్లాడుకునే. అన్నయ్యది కూడా డిఫరెంట్ మ్యారేజ్. అవునండి, అది కొంచెం చేజింగ్ కొన్ని ఎపిసోడ్లు ఉన్నాయండి. ఆయన వల్ల నాకు చేజింగ్ తగ్గింది. ఇద్దరు ఆడపిల్లలు చదువుకుంటున్నారు. అదృష్టవంతులు. అవును సార్, నిజమే. ఆడపిల్లలు ఉండడం వల్ల కొంచెం అదృష్టం సార్. మనకి కాఫీ అది ఇస్తూ ఉంటాం. మనం ఎలాగే ఇవ్వం కాబట్టి మన పేరెంట్స్కి మనం ఎలాగే ఇవ్వం. తక్కువ కదండి. మగాళ్ళు అనేసరికి కొంచెం తక్కువ ఉంటుంది. లేడీస్ ఆడవాళ్ళు అనేసరికి కొంచెం ఎక్కువ చూస్తారు, మనల్ని చూస్తారు. అట్లీస్ట్ భోజనం తర్వాత ఆలోచిద్దాం సార్, కాఫీ అయితే వస్తుంది. లేదు భోజనం కూడా పెడతారు కాదు, మామూలుగా పెడతారు సార్. ఆడపిల్లలు అంటే మీరు చూస్తే అందరూ కూడా ఉంటది. అది పేర్లండి? జనన్య అండి పెద్ద పాప పేరు. చిన్నదాని పేరు రెహన్య. నైస్ నేమ్స్. ఎక్కడో ఎంచుకున్నారు ఆ పేర్లు కూడా. అమ్మవార్ల పేర్లు అండి జనన్య.